హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఐ నో ఎపిసోడ్స్ కొంచెం లేట్గా రివ్యూ ఇస్తున్నా. ఈ రోజు అయితే నేను ఫ్రైడే అండ్ సాటర్డే ఎపిసోడ్ రెండు కలిపి నేను రివ్యూ ఇవ్వబోతున్నా. అంటే సపరేట్ వీడియోస్ 1 by 1 రిలీజ్ చేస్తున్నా. సో ఫస్ట్ వచ్చేసరికి ఫ్రైడే వీడియోలో ఆ కత్తి టాస్క్ నాకు ఇప్పటికీ ఆశ్చర్యమేనండి. అంత బాడీ బిల్డర్ అయిన, అంత మంచి స్ట్రెంగ్త్ ఉన్న నిఖిల్ ఒక యాపిల్ మహా అయితే ఎంత ఉంటుంది, ఒక 100 grams ఉంటుంది. సంజన గారు వచ్చి పెట్టగానే అది ఎట్లా పడిపోతుందో నాకు అర్థమే కావట్లేదు. రీతు గారు వదిలేస్తారు, కానీ తనుజ గారు పట్టుకొని ఉండడం నాకు చూసి ఎక్కడో డౌట్ కొట్టింది. బట్ ఫర్ సమ్ రీజన్ ఐ షుడ్ సే దట్ ఆవిడ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. మొత్తానికి ఆవిడ విన్ అయ్యారు. ఐఎమ్ గ్లాడ్ అండ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ హ్యాపీ. బట్ స్టిల్ ఎక్కడో ఒక డౌట్ అయితే కొడుతుంది అనమాట. సంథింగ్ ఈజ్ రాంగ్ అన్నట్లు కనిపించింది. అండ్ సెకండ్, సంజన గారు పాపం నిఖిల్ని ఎంత హర్ట్ చేశారో నిఖిల్ని చూస్తే అర్థమైంది. ఈరోజు ఆయన చాలా హోప్ పెట్టుకున్నారు, ఎట్లా అయినా సంజన గారు వచ్చి ఈయనకి హెల్ప్ చేస్తారు ఖచ్చితంగా అన్న హోప్లో ఉంటుండే. కానీ ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇట్లా తనుజాకి హెల్ప్ చేస్తారని. నా గెస్ ఏంటంటే లాస్ట్ వీక్ జరిగిన సీన్కి, ఆవిడ కష్టపడి ఆడిన దీనికి, అవ్వలేని దానికి, తర్వాత ఈ గొడవలకి ఆవిడ బాధపడిన దీనికి ఎక్కడో సంజన గారు ఇంకా ఈసారి తనుజాకి సపోర్ట్ చేద్దాము అని ఒక సాఫ్ట్ కార్నర్ అయితే వచ్చి సంజన గారు సపోర్ట్ చేశారు అని అనిపించింది. బట్ ఆ క్లారిటీ నిఖిల్ గారికి ఇచ్చేసి ఉంటే ఇంకా బాగా కనిపించేది యాక్చువల్లీ. ఎందుకంటే ఆల్రెడీ సంజన గారి మీద ఒక ఇంప్రెషన్ ఉన్నది, ఈవిడ చెప్పిన మాట మీద ఉండరు, ఈవిడ ఎప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తా తెలియదు. ఇమ్మో విషయంలో అయితే 100% ఉంటారు, బట్ కంపేర్ టు వేరే వాళ్ళ విషయాలకు వచ్చేసరికి ఆవిడంతా ఉండరు అన్నట్లు కూడా ప్రొజెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ టాస్క్ అంతా అయిపోయాక భరణి గారు కూర్చొని నిఖిల్తో మాట్లాడితే ఇట్లా హోప్ పెట్టుకున్నావా, నువ్వు ఎలా నమ్మావు, నిజంగా నమ్మేవా అంటే అవును అంటే అవును నమ్మాను, కానీ సుమనన్న అన్నది కరెక్టే, నా కళ్ళు తెరిపించారు అని అంటారు నిఖిల్. సో ఎక్కడో నాకు అనిపించింది సంజన గారు వెళ్ళి మా టాస్క్కి ముందే లేదు నేను ఇట్లా తనుజాకి సపోర్ట్ చేసినాను అని చెప్పి మాట్లాడేసి ఉండుంటే ఆయనకి ఆ ఫాల్స్ హోప్ అయితే అసలు వచ్చేదే కాదనమాట. పాప తను చాలా బాగా ఆడారు. బట్ అన్ఫార్చునేట్లీ సాటర్డే ఎపిసోడ్లో ఆయన వెళ్ళిపోయారు. బట్ స్టిల్ నేను ఇప్పుడు ఫ్రైడే ఎపిసోడ్ రివ్యూ చేసినాను కాబట్టి అప్డేట్ ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ఆ టాస్క్, మొత్తానికైతే ఏమంటారు, తనుజ గారు విన్ అయ్యారు, సంతోషం, శాంతపడ్డారు అని చెప్పాలి. తర్వాత అండ్ రేషన్ మేనేజర్ కింద సుమన్ శెట్టి గారిని పెట్టడం జరుగుద్ది. సో కానీ ఆవిడ లిటరల్లీ రిక్వెస్ట్ చేస్తారు, ఎవరు దొంగతనాలు గట్టే ఏమీ చేయొద్దు, లాస్ట్ టైం నా రేషన్ మేనేజర్ చేసినట్టు, తర్వాత నేను ఆగను అన్నట్టు. ఎక్కడో నాకు అది అంటే ఈవిడ కంట్రోల్ చేసుకుంటానని చెప్పాకంటే మీరు ఎవరు ఎలాంటి పనులు చెయ్యకండి అన్నట్లు చెప్పినట్లు ప్రొజెక్ట్ అవుతుంది. అండ్ తర్వాత తనుజ అండ్ బన్నీ గారు మాట్లాడుకోవడం జరుగుద్ది అనమాట. సో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో ఒక 50% నిజం ఉన్నప్పటికీ ఎక్కడో ఇంకో 50% తనుజ గారు ఎక్కడో యాడప్ట్ చేస్తున్నారు అన్నట్టు నాకు అనిపించింది. నాకు ఇలా వచ్చి చెప్పారు ఆవిడ పర్సనల్గా తీసుకుందని అంటే అట్లా ఏమీ లేదు అని అనిపించింది. ఊరికినే తనుజ గారు అయితే యాడప్ట్ చేసినట్లు అనిపించింది. సుమన్ శెట్టి గారు దివ్య కూర్చుని మాట్లాడుకున్న కన్వర్జేషన్ అయితే పక్కా రియల్గా ఉందన్నమాట. అదైతే మీరు చూడండి వెళ్ళి, క్లియర్ కట్గా ఆవిడ చెప్తే దివ్య ఆవిడ ఒపీనియన్ అనమాట. తనుజ విషయంలో అట్లా జరిగింది ప్రతిదీ, ఎవ్రీథింగ్ అనమాట, పర్సనల్గా ఎవరు వెళ్తున్నారు ఏంటి అని. ఆ విషయాన్ని చూస్తే మాత్రం చాలా బాగా మాట్లాడారు. దివ్య గారు ముందు నుంచి అంటారు మన ముగ్గురులో ఎవరైనా అవ్వాలి, సో నేను తీసుకున్న స్ట్రాటజీ కరెక్ట్, అది నాకు తెలుసు అన్నట్టు మాట్లాడుతుంది. నా ప్లేస్లో నేను కాకుండా ఇంకా ఎవరున్నా సరే ఇది ఇట్లా ఉండేవారు కదా, సభాషను మెచ్చుకునేవారు, కానీ అక్కడ నేను అవ్వడం వల్లనే ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అన్నట్టు దివ్య గారు చెప్తారనమాట. నాకు ఎక్కడో దట్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్ అనిపించింది. ఏమంటారు, అటు చూసి అటు ఇన్ఫ్లుయెన్స్ అయితే ఇటు చూస్తే ఇటు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కాదు, ఎక్కడో అనిపించింది దివ్య ఈజ్ రైట్. ఎప్పుడూ అయిన వాళ్ళు అవ్వాలి అనే అది కూడా ఉంటుంది కదా, ఖచ్చితంగా నేను కూడా కెప్టెన్ అవ్వాలి, కెప్టెన్సీ అంటేనే ఇమ్యూనిటీ అయినప్పుడు ప్రతి ఒక్కరు ఆ కెప్టెన్సీ కోసం కదా ఇంత ఫైట్ చేస్తారు. సో అలాంటప్పుడు దివ్య కెప్టెన్సీ కావాలనుకోవడం కానీ, ఇమాన్యుయల్ కెప్టెన్సీ కావాలనుకోవడం కానీ, లేదా సుమన్ శెట్టి గారు కెప్టెన్సీ కావాలనుకోవడం తప్పే లేదనమాట, అందులో అయితే నో డౌట్. సో నాకు ఎక్కడో అనిపించింది దివ్య సుమన్ శెట్టి కన్వర్జేషన్ 100% రియల్ ట్రూత్ ఉంది అని అనిపించింది. అండ్ ఇమాన్యుయల్ గారు కామెడీ యాజ్ యూజువల్ ఈరోజు ఎరగొట్టేశారు, మామూలుగా కాదు. రీతు రాణిలా మాట్లాడుతూ ఇమాన్యుయల్, భరణి అండ్ సుమన్ శెట్టి ఈ వారం అంతా చాలా బాగా నవ్వించారు. పర్ఫెక్ట్ కాంబో అండి. ఈ కాంబో ఇంత బాగా వస్తుందని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి బిగ్ బాస్ కూడా ఎక్స్పెరిమెంట్ చేసి పెట్టారా, లేకపోతే తెలిసి పెట్టారా, లేదా ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నారా తెలియదు. ఈ వారం అంతా వేరే లెవెల్ కామెడీ అండి.
సో అండ్ రీతు రాణిలా మాట్లాడుతూ ఇమాన్యువల్ చేసిన విధానం ఏదైతే ఉందో నాకు ఇప్పటికీ అది తలుచుకుంటే కూడా అది రీకలెక్ట్ అవుతూ నవ్వొస్తుంది అనమాట. పర్ఫెక్ట్ కాంబో అండి ఫర్ ఏమంటారు మనసారా నవ్వుకోవచ్చు అన్నట్లు అనిపించింది. సో అండ్ కమింగ్ టు ఆఫ్టర్ దిస్ చిల్డ్రన్స్ డే సందర్భంగా అందరికీ ఇంటి నుంచి మెమరీస్ రావడం జరిగింది. ఒక్కొక్కరు వాళ్ళ ఫోటో గురించి మెమరీ షేర్ చేసుకుంటారు. ఆ టైంలో తనుజ గారు చెప్పడం జరుగుద్ది, 3 కూతుళ్ళు వాళ్ళ నాన్నగారు ఒక మాట చెప్తారు, ఒక కూతురు తప్పు చేసిన మిగిలిన 2 కూతురికి ఎఫెక్ట్ పడుతుంది, అంత జాగ్రత్తగా ఉండాలి అన్నట్టు. దట్ మేక్ సెన్స్. ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీలో పెరిగారు, అయినప్పటికీ ఈమెకి ఆ స్వేచ్ఛ స్వతంత్రం ఇచ్చి బయటికి పంపించారు అనేది చాలా బాగా క్లియర్ కట్గా తెలుస్తుంది. ఈవెన్ వాళ్ళ మదర్కి కూడా చెప్పింది ఆమె. సో దట్ ఈస్ వెరీ నైస్ అనిపించింది. అందరికంట బాధ అనిపించింది 2 స్టోరీస్ అండి. ఒకటి కళ్యాణ్ అండ్ ఇమాన్యువల్. కళ్యాణ్ గారు స్టోరీ చెప్పినప్పుడైతే లిటరలీ ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చారు అనేది క్లియర్ కట్గా కనిపించింది. హార్ట్ టచింగ్ అండి, మామూలు హార్ట్ టచింగ్ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మన లైఫ్లో ఎంతో కష్టపడి ఎదగాలి అని చెప్పి కష్టపడతాం కదా. ఒక పాయింట్ ఆఫ్ టైంకి ఆ ఎదిగిన కష్టం కళ్ళ ముందు కనిపించినప్పుడు, పడిన కష్టం ఎదగడానికి కళ్ళ ముందు కనిపించినప్పుడు చాలా గుండె ఒక్కసారి బరువు ఎక్కుద్ది. అట్లనే కళ్యాణ్ స్టోరీ విన్నాక కూడా సేమ్ ఫీలింగ్ అని చెప్పాలన్నమాట. అండ్ ఇమాన్యువల్ చెప్పిన వాళ్ళు అసలు పుట్టకూడదు అనుకున్నారు, ఇట్లా ఆకలి వేసినప్పుడు వాళ్ళ మదర్ తిన్న ఫుడ్ అసలు వాట్ నాట్ అనిపించింది. ఇద్దరు చాలా కష్టపడి పైకి వచ్చారు అనడానికి ఎగ్జాంపుల్స్ ఎవరు అంటే ఇమాన్యువల్ అండ్ కళ్యాణ్ అని చెప్పచ్చు. దే ఆర్ రియల్లీ హార్డ్ వర్కర్స్. అండ్ కళ్యాణ్ ఉన్న పొజిషన్ ఇప్పుడు ఇమాన్యువల్ ఉన్నదంటే ఇద్దరు సెలబ్రిటీస్ అయ్యారు, ఇద్దరు మంచి ఫ్యూచర్ ఉందని అనిపించింది. అండ్ కళ్యాణ్ అయితే నిజంగా బంగారం అనిపించిందండి. ఈరోజు సాటర్డే ఎపిసోడ్ నేను చెప్పినప్పుడు నేను చెప్తా ఎందుకు నేను కళ్యాణ్ని ఇంత పొగిడేను అన్న విషయం కూడా నేను మీకు చెప్తాను. నిజంగా అబ్బాయి బంగారం అండి. ఇమాన్యువల్ డైమండ్, కళ్యాణ్ బంగారం, ఇద్దరిని నేను తక్కువ చేయను. ఇద్దరు బెస్ట్, బై హార్ట్ కూడా ఇద్దరు బెస్ట్ నేచర్ అండి. తనుజ కెప్టెన్ అయితే చాలా సంతోషపడ్డాడు. తనుజ కష్టం వస్తే ఒక ఫ్రెండ్లా పక్కన ఉన్నాడు, తనకి హెల్త్ బాగోకపోతే పక్కన ఉండి తనని చూసుకున్నారు. హీఈస్ అ వెరీ గుడ్ సోల్ అండ్ ప్యూర్ ఫ్రమ్ హిస్ హార్ట్ అనిపించింది. సో నేను ఇక్కడ వరకు చెప్తాను, ఇంతకు మించి పోయితే నేను కళ్యాణ్ పిఆర్ఓ ఇమాన్యువల్ పిఆర్ఓ అనుకుంటారు. నేను ఎవరికి పిఆర్ కాదు. సో నాకైతే లిటరలీ నాకు జెన్యున్గా అనిపించింది చెప్పా. అండ్ రీతు గారిది కూడా బాగానే అనిపించింది. వాళ్ళ నాన్నగారి గురించి ఇట్లా తలుచుకున్నప్పుడు, వాళ్ళ అమ్మగారి గురించి మాట్లాడుకున్నప్పుడు, వాళ్ళ అన్నయ్య గురించి మెమరీ షేర్ చేసుకున్నప్పుడు చాలా బాగా అనిపించింది. అండ్ ఆవిడ మోస్ట్ ప్యాంపర్డ్ కిడ్ అని అనేసరికి అయి ఉండొచ్చు అని అనిపించింది. ఆవిడ చూసినప్పుడే అనుకున్నాను షీఈస్ ది మోస్ట్ ప్యాంపర్డ్ కిడ్ అని. అండ్ సంజనా గల్రాని వాళ్ళ సిస్టర్ నిక్కీ గల్రానితో చెప్పుకుంటారు ఆవిడకున్న మెమోరీ. అది టూ స్వీట్ అండి. సంజనా గారు మామూలుగానే స్వీట్గా మాట్లాడతారు, ఆవిడ ఏది మాట్లాడినా చాలా స్వీట్గా క్యూట్గా ఉంటుంది. అండ్ నిక్కీ గల్రాని విషయానికి వచ్చేసరికి ఆవిడ అంతే స్వీట్గా ఎక్స్ప్రెస్ చేశారు అని అనిపించింది. నాకు కూడా ఫస్ట్లో తెలియలేదు వాళ్ళిద్దరు సిస్టర్స్ అని. సో ఆ ఫోటో చూసాక తర్వాత ఈవెన్ నేను వెళ్ళి గూగుల్ చేశాను, అవునా అసలు షాక్ అయినా, నాకు కూడా ఐడియాయే లేదు అని అనుకున్నా. కానీ నిక్కీ గల్రాని గారిని చూసినప్పుడు ఎక్కడో చూసినట్టుంది అనుకున్నాను. కానీ వీళ్ళు ఈవిడ సిస్టర్స్ అని తర్వాత అర్థమైంది. ఏదో ఒక అవార్డ్ ఫంక్షన్లో కూడా స్టేజ్ మీద ఇద్దరు స్పీచ్ ఇస్తారు, అప్పుడు అర్థమైంది ఓకే దే బోత్ ఆర్ సిస్టర్స్. ఎందుకంటే నిక్కీ గల్రాని అండ్ సంజనా గల్రాని అని. అది కూడా గుడ్ ఎమోషనల్ స్టోరీ. అండ్ డేమోన్ పవన్ తనది కూడా చైల్డ్హుడ్ పిక్చర్ వచ్చింది. అండ్ అందరికంటే కళ్యాణ్ది ఆడపిల్ల వేషం వచ్చింది కదా, అదైతే భలే అనిపించింది. చిన్నప్పుడు అబ్బాయిలకి అందరూ అట్లా చేస్తారు, అమ్మాయిలకి అందరూ టామ్ బాయ్ లెక్క. అట్లా దివ్యకి ఒక టామ్ బాయ్ లెక్క ఒక బాయ్గా ఉన్న పిక్చర్ వచ్చింది, ప్రెటీ క్యూట్ అనిపించింది. సో మంచి మిక్స్డ్ ఎమోషన్స్తో ఎపిసోడ్ ఎండ్ అయిందనమాట. అండ్ అన్నిటికీ మించి ఏం చెప్పాలంటే ఈరోజు ఎపిసోడ్ మొత్తంలోని నాకు ఎక్కడైనా ఏమంటారు మైనస్ అంటే ఎక్కడో ఎందుకో తనుజ గారు బర్నీ కన్వర్జేషన్లో వెళ్ళినప్పుడు ఆవిడ వెళ్ళిన తీరు, మాట్లాడిన పద్ధతి ఎక్కడో బర్నీ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లు అనిపించింది. సో ఇది నా హానెస్ట్ రివ్యూ. ఎనీహో ఇద్దరు ఏమంటారు ఎవరెవరు ఎలిమినేట్ అయ్యారో మనకు ఆల్రెడీ తెలిసిందే. గౌరవ్ అండ్ నిఖిల్ గాట్ ఎలిమినేటెడ్ ఈ వీక్. అండ్ అన్నిటికీ మించి సాటర్డే ఒకరిని సండే ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. సాటర్డే నిఖిల్ వెళ్తారు, సండే గౌరవ్ వెళ్తారు. చాలామంది దివ్య వెళ్తారేమో అనుకున్నారు, కానీ దివ్య వెళ్ళలేదు. బికాస్ దివ్య జెన్యూన్గా చెప్పాలంటే షీఈస్ ప్లేయింగ్ వెరీ వెల్. తన పాయింట్ టు పాయింట్ క్లారిటీ పెట్టింది, చాలా క్లియర్ థాట్ ఉంది, ఎక్కడా కూడా ఏమంటారు కన్నింగ్గా వెళ్ళట్లేదు, మొహం మీద చెప్తుంది, చెప్పినట్టే వెళ్ళింది. బర్నీ గారు కూడా తనుజ గారు కన్వర్జేషన్తో అంటారు, తను నాకు చెప్పింది పర్సనల్ కాదు, తను నీకు నామినేట్ చేసి చెప్పింది అన్న పాయింట్ కూడా గట్టిగా ఆయన పెట్టే టైంకి ఈవిడ వచ్చి కాదు నాకు ఇలా చెప్పారు 2-3 ఆవిడే చెప్పింది అన్న మాట తీసుకొచ్చి ఈవిడ యాడ్ ఆన్ చేసింది అనిపించింది.
సో ఇది ఈ రోజు రివ్యూ. అండ్ ఎవరు ఎలిమినేట్ అయ్యారో ఒకటి తెలిసింది. నేనేమంటానంటే టాప్ 5లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి. అండ్ నా వీడియోస్ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.